అందరికీ నమస్తే అండి. వీడియోస్ పెట్టి వారం రోజులు అవుతుంది కదా. ఈ వారం రోజుల్లో మేము భద్రాచలం వెళ్ళి రాములను కూడా దర్శించుకొని అయితే వచ్చేసాం. ఆ వీడియోస్ని కూడా మీతో నెక్స్ట్ రాబోయే షార్ట్స్లో మంచి మంచి విషయాలతో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియో తీసి నేనైతే మహాశివరాత్రి రోజు అయితే తీశాను. మా మామ అయితే ఆధారం తీసుకెళ్లారని చెప్పాం కదా. ఆధారంలో ధ్యాన ప్రచారం 3 డేస్గా జరుగుతుంది. మేము సెకండ్ అయితే వెళ్ళామన్నమాట. అక్కడే ఉండడానికి మనకి షెల్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు పిరమిడ్స్ ద్వారా. ఇక్కడ ధ్యానం అనేది మేలైన మంచి అలవాటుని నేర్పిస్తుంది అని చెప్పి అంతా కూడా ప్రచారం చేస్తున్నారు. ఇందులో మా మామ మేలైన మంచి గురువు అని కూడా చెప్పొచ్చు. ఇంకా మాకందరికి కూడా తెలియాలన్న ఉద్దేశంతో మా మామ మమ్మల్ని మా పిన్ని వాళ్ళని అందరినీ కూడా తీసుకెళ్లారు. మేము వెళ్ళి మంచి మంచి విషయాలు తెలుసుకున్నాక మధ్యాహ్నం లంచ్కి ఇవైతే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ప్లేట్ ఇచ్చి ఫుడ్ పెట్టడం కాదు, వేస్ట్ చేయకూడదన్న మంచి విషయం కూడా చెప్తారు. తినేసాక ప్లేట్ను కూడా మంచిగా మనమే వాష్ చేసి ఇవ్వాలన్నమాట. అంత మంచి పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇంకా మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని మేమైతే కొండ మీదకి వెళ్ళేసామన్నమాట. కొండ మీదకి వెళ్ళాక ఇక్కడ ఆశ్రమం వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే మహాద్భుతంగా శివలింగం అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది హాఫ్లో ఉంది. మొత్తం కూడా చూసుకుని నైట్ అయితే రిటర్న్ అయ్యాం. నేను పిల్లల కోసం 2 పిరమిడ్స్ అయితే తీసుకున్నా ధ్యానం చేసుకోవడానికి కోసమని. శివలింగం ఎంత అద్భుతంగా ఉందో చూడండి.